వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణలో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు. సో 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు అందరు చెప్తున్నటువంటి మాట ఏంది, మేము పార్టీ మారలేదు, మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పేసి. సో మొదటగా మారిన ముగ్గురు ఎవరెవరు అంటే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు గారు, తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు. సో వీళ్ళైతే చాలా క్లారిటీగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు పైన అనర్హత వేటు వేసే అవకాశాలు ఉంటే లేవో చెప్పాలి. ఎందుకంటే 10 మంది కూడా మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము, సంక్షేమ పథకాల కోసమే కాంగ్రెస్ లోకి వచ్చినామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నటువంటి మాట. మరి దానం నాగేందర్ గారు ఏకంగా ఎంపీగా పోటీ చేశారు. మరి దీనికి ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి. తర్వాత గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి గారు జైన్ కావడం అనేది జరిగింది. తర్వాత రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ గారు, చెవెల్లె ఎమ్మెల్యే, తర్వాత ఇక్కడ సంజయ్ గారు, సో దాదాపుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో చూసుకున్నట్టయితే షేర్లింగంపల్లి. సో ఈ విధంగా అంటే 10 మంది ఈరోజు పార్టీ మారడం అనేది జరిగింది. సో ఇక్కడ 10 మంది దగ్గర అంటే ఇక్కడ 10 చోట్ల ఉప ఎన్నికలు త్వరలో వస్తాయని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చెప్పారు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. అలాగే మీరు నిజంగా పార్టీ మారలేదంటే సరే రేపే బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళండి, జై కేసీఆర్ అనండి, జై బీఆర్ఎస్ అనండి. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కన్వ తోటి గతంలో మీరు మీడియాకి చెప్పారు, అభివృద్ధి పనుల కోసమే మేము పార్టీ మారాల్సి వచ్చింది, అభివృద్ధి పనుల కోసమే మేము ఈరోజు కాంగ్రెస్ కనువ కప్పుకోవాల్సి వచ్చిందని చెప్పేసి మీరే మీడియా ముఖంగా అన్నారు. ఆ రికార్డులు తీసి ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు గద్వాల్లో కూడా కేటీఆర్ గారు ఒక భారీ బహిరంగ సభ కూడా పెట్టడం అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా అంటే ఎక్కడెక్కడైతే పార్టీ మారారో అక్కడక్కడ భారీ బహిరంగ సభలు కూడా పెడతాం. అండ్ ఆ ఎమ్మెల్యేలు నిజంగా బీఆర్ఎస్ లో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా అనేది వాళ్ళ నోటితోటే చెప్పించే ప్రయత్నం చేస్తాం. అండ్ ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా సో ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి ఇక్కడ ఈ 3 చోట్ల మాత్రం ఉప ఎన్నికలు రావచ్చు. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు మరొక దాదాపు 1.5 నెలలు అవుతుంది, ఇంకొక 45 రోజులు ఉంది. ఈ 45 రోజుల్లో స్పీకర్ గారు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఈసారైనా సరే స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని ఎవరిపైన అనర్హత వేటు వేస్తారా లేదా అన్నది చూడాల్సిన విషయం. మరి వీరు టెక్నికల్ గా ప్రాక్టికల్ గా బీఆర్ఎస్ లో ఉన్నట్ట కాంగ్రెస్ లో ఉన్నట్ట అనేది ప్రజలు మీరే చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు.